నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ఆదర్శలో 4వ సంవత్సరం చదువుతున్న బి ఫార్మసీ విద్యార్థులకు క్యాంప్ సెలక్షన్ లో సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించే కార్యక్రమం ఆదర్శ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ కనకరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ కుమార్, కామరాజుపేట గ్రామ సర్పంచ్ అడపా వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ త్రినాథరావు, ట్రైనర్ ప్రేమ్ కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పీర్ల వెంకటేశ్వరరావు, మరిచెర్ల బాబ్జీ, మైలవరపు రాఘవేంద్ర, కాలిన వాసు తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వరి, విజయ్ సాయి, సాయిరామ్, రామరాజు, ఎస్డి ప్రసాద్, సూర్యప్రకాష్, ప్రజలందరూ కూడా మన కాలేజీ పెట్టిన సపోర్ట్ చేస్తున్నారు. అందుకని మీ అందరికీ జాబ్ ప్రతి ఒక్కరికి కూడా కాలేజీ అనేది ఇదే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్. నాకు ఎప్పుడు కోరికంటే మొన్నే మా ప్రిన్సిపల్ గారు ఆనందం చూశారు. హైయెస్ట్ పర్సన్స్ టూ ఫార్మసీ కాలేజ్ పెట్టడం జాయిన్ అవుతారు సంవత్సరం. ఇది వన్స్ జాయిన్ అయితే వాళ్ళందరినీ చూసినాక ఇది నా కోరిక అన్నారు. ఎందుకంటే నేను పెట్టిన కాలేజీ నా ఊరి వాళ్ళకి కూడా ఎక్కువ ఉపయోగపడాలని. సో లాస్ట్ టైం 12 మందిలో 13 మందిలో కారాపేటలో సెటిల్ జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ మీ కాలేజ్ ప్రెసిడెంట్ గారికి కలెక్టర్ ప్రారంభిస్తున్నాము. 12 మందికి జాబ్స్ ఇచ్చే పంపిస్తారు ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ మా ఊరి గురించి మేము చూసుకోవాలి. అది నేను మన రోజు చెప్పేటప్పుడు మీ అందరికీ, ఎందుకంటే కౌన్సిలింగ్ లో ఎవరు ఎక్కడి నుంచి వస్తారో మీ అందరికీ తెలుసు, ఎవరికి ఏం చెప్పలేము. కానీ లాస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ 12 మంది కూడా జాయిన్ అయ్యారు. అందరూ శ్రీకాకుళం నుంచి కంబైన్ ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాల నుంచి ఇక్కడ చదివారు. కడప నుంచి చదివారు, ఒంగోలు నుంచి చదివారు, నెల్లూరు నుంచి చదివారు, తిరుపతి. ఆ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ లో ఎవరు వస్తారో నాకు తెలియదు. ఇప్పుడు కూడా శ్రీకాకుళం నుంచి ఒంగోలు దాకా ఉన్న స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. నేను ఎవడే చెప్తాను, వేర్ కమిట్మెంట్ మీ అందరికీ తెలుసు. నేను గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ మీ కావాలి ఏది కావాలన్నా ప్రిన్సిపల్ గారు మోర్ తెలిసాడని మెయింటైన్ చేస్తాను. ఇది ఓన్లీ వెల్ఫేర్ ఆఫ్ ది స్టూడెంట్స్. మీ అందరికీ జాబ్స్ వచ్చినాయి కాబట్టి నేను ఒక్కటే చెప్పాలనుకున్నాను. మేము చదువుకున్నది 10 ఏళ్ళు జాబ్ వస్తుందా ఎదురు చూస్తాం. కానీ మీరు చదవకుండానే ఎగ్జామ్ రాయకుండానే జాబ్ ఇస్తాం. ఆ లెవెల్కి ఎదిగినది ఆ భగవంతుడికి, మా తల్లిదండ్రులు, ఊరు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. వేదిక నిర్వహించిన ఆదర్శ విద్యా సంస్థకి శ్రీ కనకరాజు గారికి, గ్రామ సర్పంచ్ వెంకట్రావు గారికి, ప్రిన్సిపల్ గారికి, శ్రీను గారికి, అలాగే ప్రేమ్, అలాగే ఇక్కడ భావి భారత పార్మారంగ కృష్ణ, మీ అందరికీ కూడా నా విశ్వాసన శుభాకాంక్షలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పాత సంవత్సరంలో నాకు మా నెహ్రూ గారి ద్వారా మార్కెట్ గారు చైర్మన్ చెప్తే, ఈరోజు విశ్వాసంలో మీ చైర్మన్ గారు నా ద్వారా బాబు భవిష్యత్ ఫార్మా రంగాలందరూ కూడా నా సర్టిఫికేట్ చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా మీకు 2 విషయాల ముందు మా ఇద్దరు అనుభవాలు చెప్పిన తర్వాత మీకు చెప్తాను.
మేము 84 నుంచి మాకు పరిచయం. ఆయన నాకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సీనియర్ చైర్మన్ గారు. ఆయన ఎన్నుకున్న విద్యారంగం అంటే ఆయన డ్యూటీ చేసేవారు టీచర్ ట్రైనింగ్ అప్పట్లో. అది సకంలో మూతపడిపోవడం వల్ల దేవుడు ఆయన తెలిస్తే దేవుడు ఆయన చూపించారు అని భావిస్తున్నాను. ఆయన టీచర్ అయి ఉంటే ఇవాళ మందికి విద్యార్థులు తయారు చేసినేమో కానీ ఎంతమందికి భవిష్యత్తును పెట్టకపోయేమో. రెండోది ఫార్మా రంగమే పునాదైన టైంకి 2000 నాటికి 2000 బహుశా 24 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. అప్పటికి ఫార్మా రంగం పెద్దగా లేదు మన దగ్గర. 2000లో స్టార్టింగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫార్మా రంగం మీద పెట్టారు. అక్కడే తెలంగాణ బ్రాహ్మణాలు వెళ్ళిపోయినారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అటువంటి టైంలో ఆయన చాలా ధైర్యం చేసి లాభాపేక్ష లేకుండా ఈ కొత్తపల్లి కామరాజపేట గ్రామంలో ఈ కుగ్రామంలో ఫార్మా కాలేజీ పెట్టి ఇక్కడ ఈరోజు ఈస్టిఫీ తీసుకొస్తారని లాభం అయితే లేదు కానీ ఆయనకి మీ అందరికీ మంచి భవిష్యత్తు ప్రదర్శించారు. అలాగే ఈ ఊరు నలుమూల, ఎందుకంటే నలుమూల అంటే దీని కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ వెళ్తారు కాబట్టి కంపల్సరీగా ప్లేస్మెంట్ కోసం టిక్ పెట్టుకుంటారు. గోపురం, కొత్తపల్లి, కామరాజపేట ఫర్ ఎగ్జాంపుల్. అది తీసుకురావడానికి ప్రధాన కారణం ఈ కొత్తపల్లి అంటే ఏదో మౌనం క్రితం సినిమా థియేటర్ ప్రింట్ ప్లేస్ లో తెలిసినేమో కానీ కాలేజీ పరంగా నాకైతే తెలియదు. దాన్ని ఎంసెట్ లో ఆప్షన్ ఎన్నుకునే స్టేజ్ తీసుకొచ్చినందుకు మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. పోతే ఫార్మా రంగంలో మీ అందరూ కూడా మంచి భవిష్యత్తులో ఎదగాలని కోరుకుంటూ మీరు తద్వారా 10 మందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఏదైతే మీరు ఎంచుకున్న రంగంలో సార్ చెప్పారు ప్రిన్సిపాల్ గారు, మీ రంగంలో ఉన్న ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీస్ అనేవి ఇప్పుడున్నాయన్నీ కూడా విలేజెస్ ఏరియాలో సరౌండింగ్స్ లో ఉంటాయి చెప్తే సిటీస్ దగ్గరలో ఎక్కడ ఉండవు. మనం కొన్ని కష్టాలు కోర్చి అక్కడ పనిచేసి మీరున్న మీ దగ్గర ఉన్న టాలెంట్ నిరూపించుకుండి మీకు ఏదైతే ఈ స్థాయి నుంచి ఈ స్థాయిని బియ్యం స్థాయి దాకా వెళ్తాను నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మా కామరాజపేట నుంచి ఒక అబ్బాయి అలాగే లేదు. అప్పట్లో అసలు ఫార్మాలకు వెళ్ళడానికి అట్లా బీఎస్సీ కెమిస్ట్రీ వెళ్ళి ఆయన 5,000 రూపాయలు జాయిన్ అయ్యారు. ఇవాళ అతను ఫార్మాలో జనరల్ మేనేజర్ స్థాయికి వెళ్ళి ఒక కంపెనీలో షేర్ హోల్డర్ కూడా పొజిషన్కి వచ్చారు. అది మీరందరూ కూడా ఆ విధంగానే మీరందరూ కూడా మంచి భవిష్యత్తులో మంచి బాగా ఎదగాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ మీ ద్వారా 10 మందికి ఇన్స్పిరేషన్ అయ్యి మన దినదయాబాబు గారి కామరాజపేట ఆదర్శ కాలేజీ కూడా ముందుకెళ్ళాలి. మన చోట చదువుకుంటే ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు అందరూ అంటే కదా ఏ కాలేజీలో చదువుకుంటే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఎక్కడ ఎలా ఉందో చూస్తే మన ఎంసెట్లో కానీ ఆప్షన్స్ ఎన్నుకుంటారు. కాబట్టి మీరు మీ భవిష్యత్తు నిర్ణయించుకుంటూ అలాగే చైర్మన్ గారు కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఇస్తున్నారు మీ అందరికీ. ఎగ్జామ్ చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు.